హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా గృహప్రవేశం అయిపోయింది, అలాగే షిఫ్టింగ్ అయిపోయింది. ఇక ఇల్లులన్నీ కూడా సర్దుకొని ఇక ఈ రోజు నుంచి అయితే నిత్య దీపారాధన ప్రారంభించుకుంటున్నానండి. ఆ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోస్ కొంచెము ఎంతో అంత నచ్చే కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందండి. మరి కొంతమందికి అయితే యూట్యూబ్ ఈ వీడియోని అయితే షేర్ చేస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వీడియో చూసి లైక్ అయితే ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక ఈరోజైతే ఫస్ట్ రోజు దీపారాధన చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పాయసం చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మేము షిఫ్ట్ అయ్యి 1 వీక్ అయింది. ఇంకా 1 వీక్లో కూడా నేను ఇల్లులన్నీ సర్దుకోవడం, అస్సలు దీపారాధన చేసుకోవడం అవ్వలేదు. గృహప్రవేశం అప్పుడు చేసిన పూజలు, అలాగే గృహప్రవేశం అయిపోయిన తర్వాత 3 డేస్ వరకు ఇక్కడే ఉండి దీపారాధన అది చేసుకొని ఇక్కడే పడుకున్నామన్నమాట. ఇంకా ఫస్ట్ దీపారాధన మొదలు పెట్టానని చెప్పి ఈరోజు కొంచెం పాయసం అయితే చేసేసి నైవేద్యం పెట్టాలనుకుంటున్నాను. ఇంకా సింహద్వారానికి అయితే పసుపు రాసేసి బొట్లు అవి పెట్టేసి అలంకరించేసుకుంటున్నాను. నాకు అస్సలు మనశ్శాంతి ఉండదండి దీపారాధన చేసుకోకపోతే. అసలు ఏదోలా ఉంటుంది, మనసు ఏదో ఇదిగా ఉంటుంది. దీపారాధన చేసుకున్న రోజు మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అనమాట. ఇంతకంటే ఏం కావాలి అన్నట్టు ఉంటుంది అనమాట మనసుకి. ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకోవాలి. ఇంకా ఈ ద్వారానికి అయితే ఎల్లో కలర్ పెయింట్ అయితే వేయాలి. ఇంకా అన్నీ ఒకటొకటి చూసుకుంటున్నాము, ఇంకా వేయాలన్నమాట. ఇంకా చూస్తాను ఎప్పుడైతుందో. ఇక ద్వారం ముందైతే ముగ్గు కూడా వేసుకున్నాను. ముగ్గు కూడా ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేశాను. ఇక రాగి చెంబులో నీళ్ళు అయితే అక్కడ కూడా పెట్టేదాన్ని. ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు, 2 పువ్వులు వేసేసి డోరు బ్యాక్ సైడ్ అయితే పెడతానండి. చాలామంది డోరు ముందు కూడా పెట్టుకుంటారు. నాకు డోరు వేస్తే మళ్ళీ అడ్డు వస్తుంది అనమాట. ఇంకా డోర్ బ్యాక్ సైడ్ అయితే పెడుతున్నాను. అక్కడ కూడా డోర్ బ్యాక్ సైడ్ పెట్టేదాన్ని అనమాట. ఇక్కడ పెడితే చాలా మంచిది. రాగి చెంబులో నీళ్ళు ఇప్పుడు కూడా చాలా మంచిదండి. ఇక మా దేవుడిది గది అయితే ఇలా చేయించుకున్నాను. మాది వెస్ట్ ఫేసింగ్ అండి, అందువల్ల ఈస్ట్ ఫేసింగ్ అయితే దేవుడి రూమ్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ అవ్వడం వల్ల దేవుడి రూమ్ రాలేదు, అందుకే కిచెన్ పెద్దది వచ్చిందనమాట. ఎప్పుడు నేను అనుకునేదాన్ని పెద్ద కిచెను, అలాగే దేవుడిది సపరేట్గా ఉండాలన్న కోరిక అనమాట. కానీ దేవుడి రూమ్ అయితే రాలేదండి. ఇలా చేయించుకున్నాను అనమాట. ఇలా డ్రా ఇచ్చాడు, అందులోనే అన్నీ పెట్టుకొని సర్దుకున్నాను. ఇంకా ఫొటోస్ ఆ రోజు అలా పెట్టేశాను కదా. ఒకసారి అయితే పన్నీర్తో అయితే ఒకసారి వాష్ చేసేసుకొని శుభ్రంగా తుడిసేసుకొని బొట్లు అవి పెట్టేసుకుందామని చెప్పి తుడుచుకుంటున్నాను. ఈ ఫోటో అయితే మా ఫ్రెండ్ ఇచ్చిందండి. ఈ లక్ష్మీదేవి ఫోటో అయితే గృహప్రవేశం అప్పుడు కూడా ఉంటుంది. గృహప్రవేశం ముందే నాకు పంపించేసింది అనమాట. ఆ ఫోటోతోనే నేను గృహప్రవేశం అయితే చేశాను. చాలా మంచిగా అనిపించింది. గృహప్రవేశం ముందే లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది అనమాట. మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. ఆ ఫోటో అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ మేకులు అన్నీ పెట్టేసి ఫోటోలు ఇలా సెట్ చేసుకున్నాను. ప్రస్తుతానికి ఇలా ఈరోజు ఏదన్నా ముందు ఏమైనా సెట్ చేసుకుంటే చూడాలన్నమాట. మళ్ళీ కింద కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. మొన్న ఒకసారి అన్నీ దులిపేసుకొని అన్నీ తుడుచుకొని పెట్టుకున్నాను, కానీ దుమ్ము పడిపోతూ ఉంటుంది. ఫొటోస్ కూడా అన్నీ మార్చేసానండి. చిన్న ఫొటోస్ కొన్ని పోయినాయి అనమాట. అవన్నీ తీసేసి కొత్త ఫొటోస్ కూడా పెట్టుకున్నాను. ఇందులో అయితే వినాయకుని ఫోటో, అలాగే వారాహి అమ్మవారి ఫోటో 2 పాతవన్నమాట. మిగతా ఫొటోస్ అన్నీ కొత్తవే. బొట్లు పెట్టేసుకుంటున్నాను. మన పూజా మందిరంలో ఉన్న ఫొటోసు, మనకి దేవుడి ఫొటోస్ ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉండాలంట, కాంతివంతంగా ఉండాలంట. మనం చూసేటప్పుడు ఆ ఫొటోస్ చిరునవ్వుతో ఉండేటట్టు ఉండాలంట. అలా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుందంట. మీరు గడికపాటి గారి వీడియోలు చూస్తే కనుక అందులో ఒకసారి ఆయన చెప్పారండి, నేను విన్నాను.
ఇప్పుడు కూడా నిజంగానే అలా ఫొటోస్కి మనం పెట్టిన బొట్లు వెలిసిపోతే కనుక ఆ ఫొటోస్ కొంచెం ఎదుగుగా కనిపిస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఒక 10 రోజులకు ఒకసారి అయినా సరే వెంటనే అవి మళ్ళీ క్లీన్ చేసేసుకొని కొత్తగా బొట్లు పెట్టుకుంటే కనుక చాలా కలకల్లాడుతూ దేవుడి ఫొటోస్ ఉంటాయి. మనసుకి కూడా చాలా బాగా అనిపిస్తుందండి. అలాగే ఉండాలంటే కూడా. ఇప్పుడు నేను పెట్టిన ఆవు దూడ ఉంది కదండీ! అవి నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాననమాట గృహప్రవేశానికి. అయితే మాది 4th ఫ్లోర్ అవ్వడం వల్ల ఇంకా ఆవు అయితే మీదకి ఎక్కలేదని చెప్పి మేము ఈ ఆవు దూడనైతే మేము పట్టుకున్నామండి గృహప్రవేశంకి. ఇంకా అది అలా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెట్టిన వినాయకుడి విగ్రహం అయితే మా హస్బెండ్ ఆఫీస్లో ఇచ్చారనమాట. వాళ్ళందరూ కలిపి ఏనుగులు అలాగే వినాయకుడి విగ్రహం ఇచ్చారు. అది కూడా ఈరోజే పూజలో పెట్టుకున్నాను అనమాట. ఇంకా నా దగ్గర వెండిది లక్ష్మీదేవి విగ్రహం ఉంది కదా, ఇంక వినాయకుడిది కూడా వెండిది పెట్టేసుకుందాం ఇంక పూజలు అని చెప్పి పెట్టుకున్నానండి. ఇక నేను దీపారాధన చేసిన కుందులైతే గృహప్రవేశానికి అమ్మాలు తెస్తారు కదా, అన్ని సామాన్లు పుట్టింటి వాళ్ళు తెచ్చినవన్నమాట. ఇంకా ఈరోజు కుందుల్లో అయితే దీపారాధన చేసుకుంటున్నాను. ఇంకా దేవుడి దగ్గర గంట అలాగే ఆరతి ఇచ్చింది అన్నీ కూడా అమ్మే తెచ్చిందండి. అవి ఇంక ఈరోజు పూజలో పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక అన్నీ సర్దుకొని పువ్వులు అవి కూడా పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈ రోజైతే నేను దీపారాధన చేసుకుంటూ ఆ వినాయకుడిని అలాగే వేడికొండల వాడని పార్వతీ పరమేశ్వరుని అందరినీ కూడా ఈ ఇంట్లో ఇంకా ఈ రోజు నుంచి కూడా ఇంకా నిత్య దీపారాధన చేసుకుంటాను. అలాగే ఇది లేకుండా మాకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా లేకపోయినా ఆరోగ్యాలు ఇమ్మని మాత్రం ఒకటి అడిగి 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 నేను ఇలా దీపారాధన చేసుకున్నానండి. అలాగే మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళు ఇదిగా కష్టపడి చదివి ఒక మంచి స్థాయికి వెళ్ళాలని ఈరోజైతే నేను ఆ రెండు మనసులో అనుకొని దీపారాధన చేసుకున్నాను. అంతకంటే ఇంకా నాకు పెద్దగా ఆశలు అది ఏమీ లేవండి. ఇంకా నాకు పెద్ద కోరికలు కూడా ఏమీ లేవు. ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా నైవేద్యం అయితే పెట్టేశాను. ఇక పూజ అంతా అయినాక హారతి కూడా ఇచ్చేసానండి. ఇలా ఈరోజైతే ఇలా దీపారాధన చేసుకున్నాను. ఇంకా ఇక్కడి నుంచి ఉదయం సాయంత్రం కూడా చేసుకుంటానండి. నాకు ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవడం చాలా ఇష్టం. ఇంకా ఇక్కడి నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటాను. ఇంకా పూజ అంతా అయిపోయినాక ఒక్కసారి అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఆవు దూడ అన్నాను కదా, ఇదే అనమాట. ఇంకా వినాయకుడిది విగ్రహం ఇదే. ఇంకా ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.